ప్రభుత్వానికి ప్రజలకు వార్తలుగా పత్రికలు పడచాలని వేములవాడ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నుండి ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితమవుతుందన్నారు. శనివారం వేములవాడలో ఆంధ్రప్రభ రాజన్న సిరిసిల్ల జిల్లా 2024 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం అలవాటని 1938లో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం ప్రారంభమైందని, దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్, వెబ్, యూట్యూబ్ విభాగాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందజేస్తుందన్నారు. స్వాతంత్ర సంగ్రామం ఉద్యమంలో ఆంధ్రప్రభ ఉద్యమ స్ఫూర్తిని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రచురించిన కథనాలను గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా కథనాలతో ఆంధ్రప్రభ దినపత్రిక మన్నన పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ వేములవాడ ఇన్ఛార్జ్ లాయర్ బాషా, జర్నలిస్టులు జితేందర్ రావు, షేక్ రియాజ్, కోడం గంగాధర్, మహమ్మద్ నయీం, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ బింగి మహేష్, సర్పంచ్ కరుణాకర్ తో పాటు అరుణ్ తేజాచారి, లక్కాకుల శ్రీనివాస్, కొత్త అనిల్, సంపేట గంగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రభ క్యాలెండర్ను వేములవాడకు సంబంధించినటువంటి మిత్రులు ఇన్ఛార్జిగా ఆంధ్రప్రభ పనిచేస్తున్న లాయర్ గారి ఆధ్వర్యంలో, వారి యొక్క మిత్రుల ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరింప చేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రభ పత్రిక 1938లోనే మరి ప్రింటింగ్ ద్వారా బయట ప్రపంచానికి వచ్చింది. ఆ రోజు బ్రిటిష్ పరిపాలకుల మధ్యలో మగ్గుతున్నటువంటి ఈ దేశానికి ప్రజల ద్వారా, పలు పార్టీల ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న సందర్భంలో కూడా ఆంధ్రప్రభ ఎప్పటికప్పుడు ప్రజలు చైతన్యవంతం చేయడానికి కోసం కూడా ఆ రోజు నుండి కూడా ఇప్పటి వరకు కూడా అనేక సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి, సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి పనిచేస్తూ మరి ఆంధ్రప్రభ ప్రజలను చైతన్యం చేస్తుంది అనడంలో మరి ఎలాంటి అనుమానాలు తావులేకుండా ఆంధ్రప్రభ పనిచేస్తుంది చెప్పని మాట సందర్భంగా తెలియజేస్తూ 2024 క్యాలెండర్ అందరూ కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మంచి రోజులు, హాలిడేస్కి సంబంధించి లేదా మనం ప్రతిరోజు ముందుగానే ప్లాన్ చేసుకునే విధంగా ఉండడానికి క్యాలెండర్ను అన్ని సంస్థలు మరి 2024 కొత్త సంవత్సరం వచ్చినా మరి వాటిని విడుదల చేయడం ఆనవాయితీలో భాగంగా ఆంధ్రప్రభ దినపత్రిక కూడా ఒక క్యాలెండర్, చక్కటి క్యాలెండర్ను ప్రకృతిని ఆరాధించేటువంటి ఫోటోలతోటి క్యాలెండర్ను ఏదైతే విడుదల చేసినో దానికి యజమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంధ్రప్రభ యజమానికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలు చైతన్యవంతం చేసేటువంటి వార్తా కథనాలను, ప్రజల సమస్యలను, ప్రాంతాల సమస్యలను, అభివృద్ధి అంశాలను ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉండి మరి ఆంధ్రప్రభ పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్నలు పొందాలని చెప్పి సందర్భంగా ఆంధ్రప్రభ యజమానిని కూడా కోరుతూ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ యొక్క మాటలను అక్షర రూపంలో కూడా ప్రజానికానికి అందిస్తూ మరి మీరు చేసే కార్యక్రమం ప్రజలు తెలియపడంలో కూడా పత్రికలు ఈ మధ్యలో అంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ కొన్ని ఆడియో రూపంలో, కొన్ని వీడియో రూపంలో, కొన్ని అక్షర రూపంలో కూడా ప్రజలకు అందిస్తున్న సందర్భంలో పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా మా వైపు ధన్యవాదాలు.